హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన టిక్కాయిన్ నెట్వర్క్లో అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఈ అప్డేట్ అయితే మన టిక్కాయిన్ సంబంధించిన కమ్యూనిటీని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అప్డేట్ రావడం జరిగిందండి. సో దీంట్లో అయితే అకౌంట్ బోనస్ గురించి, ఇంకా దాంతోపాటు అకౌంట్ సంబంధించిన బ్యాన్ గురించి కూడా మనకైతే మాట్లాడుతున్నారండి. సో ఈ యొక్క విషయాలు అయితే మనకు ఖచ్చితంగా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది కేవైసీకి లింక్ అయిందండి. ఈ టాపిక్ మొత్తం కూడా మనకి త్వరలో రాబోతున్న కేవైసీకి అయితే లింక్ అయితే అయిందండి. సో ఈ యొక్క ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే. ఇవి తెలుసుకోవడం ద్వారా మాత్రం మనం అయితే కేవైసీకి ఎలిజిబుల్ అవుతామండి. అది మీరు గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీరు కింద అలా పెట్టి ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింతమందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఏ విధంగా ఉండాలి కోరుకున్నాం. ఖచ్చితంగా మనకైతే స్ప్రౌట్ నెట్వర్క్లో ఈవెంట్ అయితే ఈరోజు అఫీషియల్గా ఎండ్ అయితే అయిందండి. సో దానికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ పోస్ట్ అయితే మనకి కోర్ టీమ్ నుంచి వచ్చిన వెంటనే మన ఛానల్ మీకు అయితే రిమైండర్ చేస్తానండి. సో మీరు గమనించాల పాయింట్ అయితే ఇంకా మన టిక్కన్ గురించి మాట్లాడినట్లయితే మా భాగస్వాములు మరియు మా వినియోగదారులందరికీ ఒక ముఖ్యమైన సందేశాన్ని మేము తెలపాలనుకున్నాం చెబుతున్నారండి. మన టిక్కన్ కోర్ టీం వాళ్ళైతే మేము ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాము. మేము నకిలీ ఖాతాలు మరియు నకిలీ స్థాయిలను ఖచ్చితంగా వ్యతిరేకిస్తాము. సో టిక్కాయిన్లు ఎవరైతే జెన్యున్గా ఒకే మొబైల్లో ఒకే అకౌంట్ మేనేజ్ చేసుకుంటున్నారో ఒకే అకౌంట్ ద్వారా వాళ్ళకైతే ఇబ్బంది లేదండి. కానీ మల్టిపుల్ అకౌంట్స్ని, అంటే ఒకటి కంటే ఎక్కువ అకౌంట్స్ని ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో మన టిక్కాయిన్లో అండి, వాళ్ళకైతే ఖచ్చితంగా బ్యాన్ అయితే విధించబోతున్నాము. ఆ యొక్క ప్రక్రియకి అయితే మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నామని చెబుతున్నారండి. సో వీళ్ళు ఇంకా డెప్త్గా మనం మాట్లాడినట్టయితే మా సిస్టమ్ ఈ ప్రవర్తనను స్వయంచాలకంగా గుర్తిస్తుంది. ప్రతిరోజు మేము పెద్ద సంఖ్యలో ఖాతాలను బ్లాక్ చేస్తాము, అధిక కాయిన్ బ్యాలెన్స్లో ఉన్న ఖాతాలతో సహా. సో మన కోర్ టీం వాళ్ళు అయితేనండి ప్రతిరోజు కూడా అండి మనకైతే జస్ట్ ఒక ఇప్పటి నుంచి కాదండి, గత 3-4 నెలల నుంచి అయితే ప్రతిరోజు కూడా ఫేక్ అకౌంట్స్ని, బాట్ అకౌంట్స్ని వాటిని అయితే ప్రతిరోజు కూడా బ్లాక్ చేయడం జరుగుతుందండి. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రక్రియ అండి. సో గమనించాలి. కాబట్టి మనందరం కూడా ఒకే మొబైల్లో ఒకే టిక్కాయిన్ సంబంధించిన అకౌంట్ అయితే మైనింగ్ అయితే చేసుకోవాలండి. ఎక్కువ అకౌంట్స్ని మనం మైనింగ్ చేయడం ద్వారా అది ఇల్లీగల్ యాక్టివిటీ కిందకైతే వస్తుందండి. సో మన వాళ్ళైతే వాటిని ఖచ్చితంగా ఫేక్ అకౌంట్, సెకండ్ అకౌంట్తో పాటు ఖచ్చితంగా వీళ్ళైతే మెయిన్ అకౌంట్ని కూడా బ్యాన్ చేసి బ్లాక్ చేసే అవకాశం అయితే ఉంటుందండి. సో అది మీరు గమనించి ఒకే అకౌంట్లో ఒక టిక్కాయిన్ మాత్రమే మీరు అకౌంట్ తీసుకొని మైనింగ్ చేయాలని కోరుకుంటున్నానండి. ఎక్కువ అకౌంట్స్ అయితే ఖచ్చితంగా యూస్ చేయొద్దు. 1 మొబైల్ ఈక్వల్ టు 1 అకౌంట్ మాత్రమేనండి. సో మీరు గమనించాలి. ఇక్కడ చూడండి, ఈ యొక్క విషయంలో చూసినట్లయితే మా యొక్క అకౌంట్లో కొన్ని లక్షల కాయిన్లు, వేల కాయిన్లు పెద్ద సంఖ్యలో ఉన్నా సరేనండి, వాటిని కూడా మేము తప్పనిసరిగా బ్లాక్ చేస్తామని చెబుతున్నారండి. ఎవరైతే ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తారో, ఒకే మొబైల్లో మల్టిపుల్ ఐడీస్ని మేనేజ్ చేస్తారో, మీరు కొన్ని లక్షల కోట్ల కాయిన్లు సంపాదించినా సరే అదైతే పనికిరాదండి. మేము ఖచ్చితంగా వాటిని కూడా బ్లాక్ చేస్తామని చెబుతున్నారండి. సో మన సబ్స్క్రైబర్స్కి, మన వ్యూవర్స్కి అందరూ చెబుతున్నానండి, మీరు ఒక మొబైల్లో ఒక టిక్కాయిన్ సంబంధించిన అకౌంట్ మాత్రమే యూస్ చేయాలని కోరుకుంటున్నానండి. నేను చేస్తున్నాను కాబట్టి మీకు చెబుతున్నాను, నేను ఫాలో అయ్యేది మీకు చెబుతున్నానండి. అది మీరు గమనించాలి. అందుకే మనకి బోనస్లు కూడా ఎక్కువగా ఉండడానికి ఇది కూడా ఒక కారణం అండి. సో ఫేక్ అకౌంట్స్ తీసేస్తున్నాం కాబట్టి వాళ్ళు సంపాదించిన కాయిన్స్ ఏవైతే ఉంటాయో, ఫేక్ అకౌంట్లో వాళ్ళు మైనింగ్ చేసి సంపాదించిన కాయిన్స్ ఉంటాయి కదండి, ఆ కాయిన్స్ మొత్తం కూడా కొన్నికి వచ్చేస్తాయి కదా. సో వాటిని మనకి కేటాయిస్తున్నారన్నమాట. సో మన వాళ్ళైతే రెగ్యులర్గా బోనస్ కోడ్లు అయితే అందుకే ఇస్తున్నారు. ఈరోజు కూడా మనకైతే బోనస్ కోడ్ వచ్చిందండి. BUILDING బిల్డింగ్ అనే ఒక బోనస్ కోడ్ వచ్చిందండి. పర్ అవర్కి అయితే మనకి 3 కాయిన్స్ వరకు వస్తున్నాయి. సో అది మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. దయచేసి మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ ఉండండి. అప్పుడైతే మీకు స్పెషల్ బోనస్ కోడ్, అదేవిధంగా స్పెషల్ అప్డేట్లు అన్నీ కూడా ఖచ్చితంగా వస్తూ ఉంటాయండి మన వాట్సాప్ ఛానల్లో. కొత్త వాళ్ళు ఇంకా జాయిన్ అవ్వడం ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మీకు అకౌంట్ నుంచి టిక్కాయిన్ సంబంధించిన బోనస్లు వస్తూ ఉంటాయండి. మీరు యూస్ చేసుకోండి. మీరైతే తక్కువ టైంలో ఎక్కువ కాయిన్స్ని మైనింగ్ చేసుకోవాలంటే అదే మనకున్న ఏకైక మార్గం అండి. అది మీరు గమనించాలి. సో ఇక్కడ మేము దుర్వినియోగాన్ని చురుకుగా ఫిల్టర్ చేసి తొలగిస్తాము. అందుకే నిజమైన వినియోగదారులకు బోనస్ కోడ్లు మేము పెంచుకుంటూ వెళ్తున్నామని చెబుతున్నారండి. సో అందుకే మనకైతే బోనస్ కోడ్లు కొన్ని రోజులు మీరు చూసినట్లయితే మనకి ఈ నెల జనవరి 15-16 తారీఖుల్లో ఉండి మనకైతే బూస్టప్ అనేది డబుల్ త్రిబుల్ అయిందండి. చాలా బాగా కాయిన్స్ అయితే వచ్చినాయి. కానీ ఆ తర్వాత మనకైతే ఈవెంట్స్ కానీ, ఫెస్టివల్స్ కానీ తర్వాత క్లోజ్ అయినాయి కాబట్టి మనకైతే మళ్ళీ మైనింగ్ స్పీడ్ కొంచెం తగ్గిందండి. సో మైనింగ్ స్పీడ్ మనకి ఎప్పుడు ఒకేలాగా ఉండదండి. మనకి స్పెషల్ బోనస్లు కూడా ఎప్పుడైనా రావచ్చు.
అది మీరందరూ కూడా గమనించాలి. సో, మీరు ఎప్పటికప్పుడు బోనస్ అండ్ పవర్ అప్స్ కూడా చెక్ చేస్తూ ఉండండి. అక్కడైతే మీకు 1 కాయిన్ గానీ, 2 కాయిన్ గానీ, 3 కాయిన్ గానీ, 5 కాయిన్‌కి సంబంధించిన బోనస్ కూడా వస్తూనే ఉంటాయండి. మీరు దాన్నైతే జస్ట్ ఒక క్యాట్ షూట్ ద్వారా మీరైతే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. నేను చేస్తున్నానండి. మీరు కూడా చేయాలని కోరుకుంటున్నాను. వ్యవస్థను మార్చడం ద్వారా తాము తెలివైన వారమని భావించే వినియోగదారులు ఖచ్చితంగా కేవైసీకి ఆమోదించబడరు. సో, ప్రాజెక్ట్ వాళ్ళకి ఏం తెలిసిద్దిలే, మేము ఏ విధంగా ఫేక్ అకౌంట్స్, అదేవిధంగా బాట్ అకౌంట్స్ పెంచుకుంటూ వెళ్తాము, మైనింగ్ చేస్తూనే ఉంటాము, దాంట్లో మాకు ఖచ్చితంగా ఇన్కమ్ వస్తుంది అని భ్రమలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కేవైసీ స్లాట్ అయితే 100కి 100% రాదని చెబుతున్నారండి. సో, ఇప్పటికీ కూడా కొంతమంది ఉంటారు. ఈ యొక్క పోస్ట్ అనేది మనం చెబుతున్నారులే గానీ ఇది రియాలిటీలో వర్క్ అవ్వదు అనుకుంటారండి. 100% వర్క్ అవుద్దండి. మీరు ఏదో ఒక సమయంలో ఇబ్బంది పడతారు. ఎక్కువ అకౌంట్స్ మేనేజ్ చేసేవాళ్ళు ఒకే ఫోన్‌లో. అది మీరు గమనించాలి. కేవైసీకి వాళ్ళైతే ఖచ్చితంగా ఆమోదించబడరండి. ఈ ఖాతాలలో కొన్ని ఇంకా బ్లాక్ చేయబడకపోతే మీ కార్యాచరణ ప్లాట్ఫామ్ ముందుకు తీసుకువెళ్ళడంలో సహాయపడుతుంది కాబట్టి ఎగ్జాంపుల్కి సిస్టమ్కు మద్దతు ఇవ్వడం మరియు ప్రకటనలు చూడడం ద్వారా. సో, ఈ రోజుకి కూడా మీ అకౌంట్ అనేది బ్లాక్ కాకుండా మంచిగా మైనింగ్ జరుగుతుందో మీరందరూ కూడా మ్యాక్సిమం పర్సెంటేజ్ ఎక్కువ మంది అయితే జెన్యున్‌గానే మైనింగ్ చేసుకున్నారని అర్థం అండి. ఈ రోజుకి కూడా నా అకౌంట్ అయితే సేఫ్‌గానే ఉంది. నేను ప్రతిరోజు మైనింగ్ చేసుకున్నాను అనేవాళ్ళు ఎవరైతే ఉంటారో నేను, నాతో పాటు మీరందరూ అండి. మనందరం కూడా జెన్యున్‌గా మైనింగ్ చేసుకుంటున్నాం కాబట్టి మన అకౌంట్‌కి అయితే ఇప్పటివరకు ఇబ్బంది ఏం రాలేదు. ఇంకా భవిష్యత్తులో కూడా రాదండి. జెన్యున్‌గా ఉండే వాళ్ళకి ఎప్పటికి కూడా భవిష్యత్తులో ఇబ్బంది అయితే రాదు. అది గమనించాలి మీరు. ఇంక దాంతోపాటు కానీ మనం చాలా స్పష్టంగా ఉందని కోరుకుంటున్నారండి కోర్ టీం వాళ్ళైతే. ఈ కార్యకలాపాల నుండి ఒక్క టిక్ కాయిన్ కూడా ఆ ఖాతాకు జమ చేయబడదు. ఇదండి ప్రతి టిక్ కాయిన్ కూడా నిజమైన యూజర్‌కి మాత్రమే, అంటే నాలాంటి, మీలాంటి, మనందరి లాంటి వాళ్ళకి మాత్రమే రావాలి గానీ, ఒకే మొబైల్‌లో ఎక్కువ అకౌంట్స్ మేమైతే మేనేజ్ చేస్తాం అనుకోళ్ళు ఖచ్చితంగా కేవైసీ ఎప్పుడు ఇబ్బంది పడతారో వాళ్ళ అకౌంట్ అనేది శాశ్వతంగా బ్లాక్ అయితే అయిపోతుందండి. సో, వాళ్ళకైతే టిక్ కాయిన్స్ వాలెట్‌లో ఉన్నా సరే వెనక్కైతే వచ్చేస్తాయి. వాటిని మనకి మళ్ళీ పంచేలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. యాక్టివ్ యూజర్స్‌కి మాత్రమే. మీకు కావాలనుకుంటే మీరు కొనసాగించవచ్చు. మేము దీన్ని పూర్తిగా పారదర్శకంగా చేయాలనుకుంటున్నాము. సో, ఇదండి. ఇప్పటి నుంచైనా సరే మీరైతే అలా చేయొద్దని చెబుతున్నారు. చేసేవాళ్ళ సంగతి అందరి గురించి కాదు. సామాజిక రంగాలకు సంబంధించిన గురించి మాట్లాడుతున్నారండి. సో, మనకైతే అక్కడ టిక్ చైన్ యాప్ రాబోతుంది భవిష్యత్తులో. ఇంకా దాంతోపాటు మనమైతే టిక్ కాయిన్ యాప్‌లో అయితే మనం కొన్ని న్యూస్ ఆర్టికల్స్ కూడా పోస్ట్ చేసే అవకాశం అయితే ఇచ్చారండి. సో, దాని గురించి కూడా మాట్లాడుతున్నారు. సామాజిక విభాగాల నుండి వినియోగదారులు పరిమితం చేసే వ్యవస్థ కూడా మా వద్ద అయితే ఉంది. సో, అక్కడ మేము రెగ్యులర్‌గా పోస్టులు పెడుతున్నాం కదా అనుకుంటారండి కొంతమంది. ఏది మల్టిపుల్ ఫేక్ ఐడీస్ యూజ్ చేసే వాళ్ళ సంగతి ఇది. మన గురించి కాదు. సో, మీరు అలా చేస్తున్నా సరే మీరు ఫేక్ అకౌంట్ యూజ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఈ ప్రాజెక్ట్‌లో మేము బాగా యాక్టివ్‌గా ఉన్నారు నిరూపించుకొని మీరు అనుకున్నా సరే ఖచ్చితంగా అదైతే మేము పట్టించుకొని చెబుతున్నారండి. దీని అర్థం ప్రభావిత ఖాతాలపై కొత్త సందేశాలు లేదా వ్యవస్థలు పోస్ట్ చేయలేవు. సో, చెప్పాను కదా! ఎవరైతే ఇప్పటికి కూడా ఆ ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నారో వాళ్ళకైతే కొత్త పోస్టులు పోస్ట్ చేసే అవకాశం మేము ఖచ్చితంగా ఇవ్వమని చెబుతున్నారండి. సో, మనమైతే మైనింగ్ అయితే చేసుకుంటున్నాము. కొత్త పోస్టులు అయితే నేను కానీ మనలో చాలామంది పెట్టట్లేదండి. ఇబ్బంది ఏం లేదు. మనమైతే మైనింగ్ మీద కాన్సంట్రేట్ చేద్దాము. కొంతమంది ఉన్నారంట మైనింగ్ ఏమో సరిగ్గా చేయకుండా పోస్టులు పెడుతున్నారంట. వాళ్ళకైతే ఖచ్చితంగా ఇక్కడ బెనిఫిట్స్ అయితే ఉండవండి. ఇంకా కొన్ని అప్డేట్స్ గురించి, స్పామ్ గురించి మాట్లాడినట్లయితే పనులు పూర్తి చేయడానికి యాదృచ్ఛికంగా సందేశాలు రాబోతున్నాయి. తక్కువ నాణ్యత లేదా అర్ధరహిత కంటెంట్ మీరు సామాజిక రంగంలో పాల్గొంటే దయచేసి అర్థవంతమైన అందించండి. సో, అక్కడ పోస్టులు పిచ్చి పిచ్చివి కాకుండా ఖచ్చితంగా టిక్ కాయిన్‌కి సంబంధించినవి మాత్రమే దయచేసి పోస్టింగ్ చెబుతున్నారు. కొంతమంది అయితే టిక్ కాయిన్‌కి సంబంధించి కాకుండా వేరే కూడా పోస్ట్ చేస్తున్నారంట. అలా వాళ్ళ గురించి అండి, ఇది మన గురించి కాదు. సో, అదండి. మనం ఏ ప్రాజెక్ట్‌లో ఉన్నామో దాని గురించి మాత్రమే ప్రస్తావించాలి. వాటి గురించి మాత్రం పోస్టులు అయితే ఇవ్వాలండి. ఏ ప్రాజెక్ట్ అయినా సరే అది. టిక్ కాయిన్ నిజమైన వినియోగదారులు, నిజమైన కార్యాచరణ మరియు నిజమైన భవిష్యత్తు కోసం నిర్మించబడుతోంది. నాణ్యత ఎల్లప్పుడూ గెలుస్తుంది. సో, ఈ విధంగా మన వాళ్ళైతే ఈ ప్రాజెక్ట్‌ని ఒక సక్సెస్‌ఫుల్ ప్రాజెక్ట్‌లో ఉంచాలనుకుంటే ఏవైతే చేయాలో అవన్నీ మేము ఖచ్చితంగా చేస్తామని చెబుతున్నారండి. సో, మనందరం కూడా మద్దతుని పూర్తిగా ఇవ్వాలి. మన మద్దతు ఖచ్చితంగా ఇవ్వాలండి. అప్పుడైతేనే మనకి ఈ ప్రాజెక్ట్‌లో అయితే మంచి ఇన్కమ్ సోర్స్ అయితే ఉంటుంది. ఒకే మొబైల్‌లో మల్టిపుల్ ఐడీస్ వాడేవాళ్ళు ఈరోజు సంతోషపడొచ్చండి. నేను ఎక్కువ అకౌంట్‌లో మేనేజ్ చేసుకుంటున్నాను ఒకే ఫోన్‌లోని. కానీ ఏదో ఒకరోజు మీ మెయిన్ అకౌంట్‌కి కూడా ఇబ్బంది అయితే రావచ్చండి. అందరూ కూడా గమనించాలబ్బా. అంటే అలా చేసేవాళ్ళండి, అందరి గురించి కాదు. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనమైతే మ్యాక్సిమం మన కమ్యూనిటీ పీపుల్ ఎవరు కూడా అలా చేయట్లేదండి. సోలో మైనింగే చేసుకుంటున్నారు. 1 మొబైల్ ఈక్వల్ టు 1 టిక్ కాయిన్ యాప్ మాత్రమేనండి. సో, అది మంచి విషయమే. అలాగే మీరందరూ కూడా, నేను కూడా కొనసాగాలని కోరుకుంటున్నాను. ఇంక దాంతోపాటు ఈ పీవీపీ బ్యాటిల్‌కి సంబంధించిన టాప్ 10 లీడర్ బోర్డ్‌కి సంబంధించిన వివరాలైతే మనకు తెలిసేసారండి. మనకి శనివారం లీడర్ బోర్డ్ అయితే ఈ విధంగా అయితే ఉంది.
ఇది మనకి ఆదివారంకి సంబంధించి లీడర్ బోర్డ్ అండి. సో, మనకైతే వీక్లీ 2 డేస్ అయితే మనకి కాంటెస్ట్ అయితే జరుగుతుంది. కాంటెస్ట్ మనకి ఎప్పుడూ ఉంటుంది పీవీపీ బ్యాటిల్ అయితే. కాకపోతే ఎక్కువ పాయింట్స్ గెయిన్ చేసిన వాళ్ళకైతే ఇక్కడ బోనస్ స్పీడ్ పెంచుకోవడానికి అవకాశం అయితే ఇస్తున్నారండి. సో, అది మీరు గమనించాలి. కాబట్టి ఇక్కడ మనకి సండేకి సంబంధించిన విన్నర్స్ అయితే వీళ్ళండి. చూసుకోవచ్చు 1-10 ర్యాంక్స్ అయితే మనకైతే ఉంటాయి. 10 విన్నర్స్ అయితే ఉంటారన్నమాట. ఇంక దాంతోపాటు మనకి సాటర్డే శనివారంకి సంబంధించిన విన్నర్స్ అండి వీళ్ళైతే. సో, మనకి టాప్ 1లో ఓబో అయితే ఉన్నారు. సేమ్ శనివారం వీళ్ళే టాప్, అదేవిధంగా ఆదివారం కూడా ఈ పర్సన్ టాప్లో అయితే ఉన్నారండి. సో, ఈ విధంగా మనకైతే పీవీపీ బ్యాటిల్ కూడా అద్భుతంగా జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ అనేది మార్కెట్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఎక్కువ కమ్యూనిటీ పెంచుకోవాలి అనే ఉద్దేశంతో మన వాళ్ళైతే వర్క్ అయితే చేస్తున్నారండి. ఇంకా దాంతోపాటు ఫిబ్రవరి 1వ తారీఖు అయితే మనకి చాలా చాలా ముఖ్యమైన డేట్ అండి. ఫిబ్రవరి 1వ తారీఖు మనకి టిక్ చైన్ యాప్ మార్కెట్లోకి అఫీషియల్గా ఎప్పుడు రాబోతుంది, డేట్ అయితే రాబోతుంది. ఇంకా దాంతోపాటు మనకి అఫీషియల్గా లిస్టింగ్ అనేది ఎప్పుడు ఉండబోతుందో డేట్ రాబోతుంది. ఇంకా అదేవిధంగా మనందరం కోరుకుంటున్నాం ముందుగా కేవైసీ స్లాట్ అనేది, కేవైసీ తీసుకోవడం మనకు అవకాశం అనేది ఏ రోజు నుంచి రాబోతుంది. ఈ అన్ని డేట్స్ కూడా అన్ని ప్రక్రియలకు సంబంధించిన డేట్లు అన్నీ కూడా మనకి ఫిబ్రవరి 1వ తారీఖు అయితే అఫీషియల్గా రాబోతున్నాయి. ఫిబ్రవరి 1వ తారీఖు అయితే రాబోతున్నాయండి. సో, వచ్చిన వెంటనే 1 మినిట్ డీలే లేకుండా ఖచ్చితంగా మన ఛానల్ మీకైతే అప్డేట్ అయితే ఇస్తానండి. సో, మీరు మన ఛానల్ ఫాలో అవుతుండండి. మన వాట్సాప్ ఛానల్ కూడా ఉండండి, బోనస్ కోడ్స్ కోసం అండి. అది మీరు గమనించాలని కోరుకుంటున్నాను. సో, ఈ యొక్క వీడియోలో అయితే మనకి కొన్ని అకౌంట్స్ గురించి, కేవైసీ గురించి అయితే బాట్ అకౌంట్స్ గురించి స్కామ్ చెప్పారండి. సో, ఇలాగ ఎవరు కూడా ఖచ్చితంగా చేయకూడదు. చేసేవాళ్ళు అయితే ఆపేసి ఒకే అకౌంట్లో మాత్రమే మైనింగ్ చేయాలని కోరుకుంటున్నాను. సో, ఈ యొక్క పోస్ట్ మీకు ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నానండి. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా అదేవిధంగా మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులు వాట్సాప్లో షేర్ చేయండి. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.